Go slowly. First 1 second release, 1 second release, 1 second release. Everybody, Moola Bandha. Okay? Everybody do it. Andar cheddam, Moola Bandha. Moola Bandha, 1 second tight, release. 1 second tight, release. 1 second tight, release. Andar ki telusu kada, Moola Bandha sabko pata hai na? Everybody knows Moola Bandha, right? చెప్పాలా? అంటే యానస్ లాక్ అంటారు. మూలబంధం అంటే మనము మలద్వారం ఉంది కదా, మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అది లెట్రూమ్కి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు మనం కట్ చేస్తాం ఇలా లోపలికి, అంటే ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడం అనమాట. ఆ క్లోజ్ చేసి పైకి లాగడం అనమాట. ఆ లాగినప్పుడు అక్కడే కాకుండా ముందటి భాగాలు కూడా కొంచెం లాగినట్టు పైకి వస్తాయి అనమాట. అది మూలబంధం అంటారు. ఓకేనా? క్లియర్? ఎనీవన్ నీడ్స్ ఇన్ హిందీ? ఇంకేమైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకేమైనా చెప్పొచ్చా? క్లియర్ కదా? అలా ఓకేనా? ఇన్హేల్ చేసుకుని అలా ఆపి మనం మూలబంధం వేస్తే ఒక 1 minute వాళ్ళు చేస్తే, టీనేజ్ పిల్లలకి అంటే ముఖ్యంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ముఖ్యంగా 14 వయసు నుంచి కొంచెం రెబెల్గా చేస్తారు కదా ఇంట్లో, తల్లిదండ్రులు ఎదిరించడం అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. అక్కడ ఒక 2-3 సార్లు చేయాలి. నిమిషం చొప్పున 2-3 సార్లు చేస్తే సరిపోతాము. గాలి పీల్చుకుని ఆపితే చాలు. అక్కడ ఉండే శక్తి అంతా జాగృతమై అక్కడ ఉన్న హార్మోన్స్, ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా సహస్రారం వైపు వచ్చేసిన వాళ్ళు బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట చక్కగా. చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ టీనేజర్స్కి. అఫ్కోర్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ ఇంపార్టెంట్. మనం అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. బ్యాలెన్స్ అవ్వడానికి, మన బాడీలో రిలాక్స్ అవ్వడం, బాడీలో హార్మోన్స్ అన్నిటికీ కూడా హెల్ప్ ఉంటుంది. ఓకే? ఎప్పుడైతే ఆవులింత వచ్చిందో, ఆవులింత తర్వాత మహాబంధం చేయాలి, లేకపోతే గాలి పీల్చుకొని ఆపాలి. సింపుల్ మహాబంధం రాని వాళ్ళు జస్ట్ గాలి పీల్చుకొని ఆపండి, 1 నిమిషం ఆపండి, చాలా ఆనందం వస్తుంది. ఎప్పుడైతే ఆవులింత వచ్చిందో, విశ్వశక్తి అమ్మ వచ్చి మన లోపల ప్రతి అణువును మసాజ్ చేస్తుంది, అన్ని నొప్పుల్ని క్లియర్ చేస్తుంది. ఆ టైంలో అలా హోల్డ్ చేసి అలా మొత్తం బాడీ లోపల సర్క్యులేట్ అవుతుంది. మొత్తం ఎనర్జీస్ అన్ని లోపల నుంచి కింద పై మొత్తం అన్ని చేతుల్ని మసాజ్ చేస్తుంది, తలని మసాజ్ చేస్తుంది, బాడీ లెఫ్ట్ అంతా కూడా మసాజ్ చేస్తుంది. ఆ మసాజ్కి అలవాటు పడ్డాడు ఇంకెవ్వరు ముట్టుకున్నా వద్దు అంటారు అన్నమాట జనరల్గా. అంటే అంత ఎనర్జీతో మసాజ్ చేస్తే ఓకే, కానీ మిగతా వాళ్ళు ఎవరు ముట్టుకుని అంత తొందరగా నచ్చదు. ఒక లెవెల్ ఉంటే నచ్చుద్ది అన్నమాట. అంటే ఎవ్రీబడి డూ ఇట్ నో. ఇన్హేల్, ముక్కుతో పీల్చుకొని, నోట్తో స్టాప్. హోల్డ్ చేస్తాం కదా, హోల్డ్ చేసినప్పుడు లోపల ఎనర్జీస్ నెత్తిలోకి వచ్చేస్తాం, తాళ్ళలోకి వచ్చేస్తాం, మనం ముందుకు వస్తున్నాం. ఓకే, వచ్చినప్పుడు అంటే అది ఇంకా టూ మచ్ అయిపోయింది అనిపిస్తుంది, బ్యాలెన్స్. అందుకే కొంచెం ఎక్సెల్ చేస్తాం, అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ అవుతాం. అయినా కానీ ఇంకెక్కువ వస్తుందంటే కొంచెం బ్యాలెన్స్, అలా బ్యాలెన్స్ చేసుకొని ఎక్సెల్ చేస్తాం అన్నమాట. అప్పుడు కంప్లీట్ ఎక్సెల్ అయిందో కంప్లీట్ అప్పుడు బాగా టైట్ చేసినా కానీ, మజిల్స్ అన్ని చేసినా కానీ ఎనర్జీస్ బ్యాలెన్స్గా వస్తాయి. అంతేకాని మనం హోల్డ్ చేసి బాగా టైట్ చేసాం, ఎనర్జీస్ ఎక్కువైపోతుంది, అంటే బ్యాలెన్స్ అనిపించదు, టూ మచ్ అయిపోయింది అనిపిస్తుంది అన్నమాట, ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. అందుకే ఎక్సలేషన్తో చేస్తాం అన్నమాట అలా ముందుకు వచ్చినప్పుడు. ఓకే, ఇలా చూసుకోవాలి. అంటే